నమస్తే అందరికీ. ఈ రోజు అయితే మనం వీడియోలో కార్బన్ K9 విక్టరీ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. అందరికీ ప్రతి ఒక్కరికి కార్బన్ K9 మొబైల్ ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. ఆ కార్బన్ K9 లోనే ఇది అప్డేట్ వర్షన్, ఇది కార్బన్ K9 విక్టరీ మొబైల్. దీంట్లో స్పెషల్ వచ్చి 3D సౌండ్ అయితే అన్నారు. 3D సౌండ్, ఆ సౌండ్ మనం ఈరోజు అయితే ఇది ఓపెన్ చేసి ఆ సౌండ్ ఎలా ఉంది, అలాగే దీంట్లో బ్యాటరీ బ్యాకప్, బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, అలాగే దీంట్లో ఇంకొకటి టార్చ్ లైట్ కూడా అన్నారు, స్పెషల్ డ్యూయల్ టార్చ్ అన్నారు. ఆ టార్చ్ లైటింగ్ ఎలా వస్తుంది అనే విషయాలన్నీ మనం ఈరోజు ఈ ఫోన్ అన్బాక్స్ చేసి అన్ని తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కార్బన్ కంపెనీకి చెందిన K9 విక్టరీ మోడల్ ఇది. దీన్ని అయితే మనం ఇప్పుడైతే ఓపెన్ చేసి దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడైతే చూద్దాం. ఒక ఫోన్ అయితే ఇచ్చారు, అలాగే ఒక బ్యాటరీ ఉంది, అలాగే అడాప్టర్ ఉంది, ఛార్జర్ ఉంది, ఇయర్ ఫోన్స్ అయితే ఇవ్వలేదు. కార్బన్ K9 విక్టరీ మొబైల్ ఇది. దీని మోడల్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం బ్యాటరీ వేసి ఆన్ చేసి చూద్దాం. టూ థౌజండ్ 500 mAh బ్యాటరీ ఇది. మీకు ఖచ్చితంగా మీరు ఫోన్స్కు యూజ్ చేశారంటే ఖచ్చితంగా అయితే 5 days అయితే ఖచ్చితంగా వస్తుంది. 4 to 5 days మీరు ఓన్లీ కాల్స్ కోసం మాట్లాడేదానికి యూజ్ చేస్తే మీకు 5 days ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో వచ్చి మీరు 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఒకటి మైక్రో సిమ్, చిన్న సిమ్, మనం స్మార్ట్ మొబైల్స్లో వేస్తాం కదా, అటువంటి సిమ్ అయితే దీంట్లో వేసుకోవచ్చు. అలాగే ఒకటి పెద్ద సిమ్ కూడా దీంట్లో వేసుకోవచ్చు. అలాగే మీరు 32 GB దాకా మెమరీ కార్డ్ అయితే ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే డ్యూయల్ సిమ్ పాటు ఒక మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఫోన్ అయితే ఆన్ చేద్దాం. బ్యాక్ సైడ్ చూడండి, మన స్మార్ట్ ఫోన్కి ఇచ్చినట్లయితే 3 కెమెరాస్ అయితే లుక్ అయితే ఇచ్చారు, కానీ 3 కెమెరాస్ అయితే లేవు. ఓన్లీ 1 కెమెరా మాత్రమే ఉంది. 2 MP కెమెరా మాత్రమే ఉంది. అలాగే ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఇక్కడ ఓన్లీ 2 కెమెరాస్ వచ్చి డిజైన్ కోసం అయితే ఇచ్చారు. ఇప్పుడు వీటి ఫ్యూచర్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. దీని స్క్రీన్ సైజ్ వచ్చి 2.4 inch స్క్రీన్ సైజ్ అయితే ఉంది. అలాగే బిగ్ బ్యాటరీ 2500 mAh బ్యాటరీ అయితే ఉంది. అలాగే దీని స్పీకర్ వచ్చి 3D స్పీకర్ అంట, బిగ్ లౌడ్ స్పీకర్ అయితే ఉంది. అలాగే దీని మెమరీ కార్డ్, SD కార్డ్ వచ్చి 32 GB దాకా ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే దీని బ్యాక్ వచ్చి 2 MP విత్ ఫ్లాష్ అయితే ఉంది. 2 MP కెమెరా విత్ ఫ్లాష్ అయితే ఉంది. అలాగే దీంట్లో డ్యూయల్ టార్చ్ అనేది ఉంది. మనం లైటింగ్లో మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కానీ, లేదా మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కానీ ఈ లైట్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనం ఈరోజు చెక్ చేద్దాం. అలాగే ఇందులో వచ్చే వీడియో ప్లేయర్ అండ్ రికార్డర్ కూడా ఉంది. మనం వీడియో కూడా రికార్డ్ అయితే చేయొచ్చు. అలాగే వాయిస్ రికార్డర్ కూడా ఆప్షన్ అయితే ఉంది. అలాగే దీంట్లో వైర్లెస్ FM రేడియో విత్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఫోన్ అయితే ఆన్ అయింది. ఫోన్ అయితే ఇలా అయితే ఉంటుంది. మనకు దీంట్లో వచ్చి కాంటాక్ట్స్ ఉన్నాయి. కాంటాక్ట్స్ కూడా దాదాపు మనకు ఒక 1500 నుంచి 2000 కాంటాక్ట్స్ ఈజీగా అయితే మనం సేవ్ అయితే చేసుకోవచ్చు. అలాగే కాల్ లాగ్స్ ఉంది, అంటే మిస్డ్ కాల్స్, రిసీవ్డ్ కాల్స్ అనేవి ఉంది. అలాగే టూల్స్లో వచ్చి మనకు బ్లూటూత్, క్యాలెండర్, అలారం, వరల్డ్ క్లాక్, క్యాల్కులేటర్ ఇటువంటి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చి మల్టీమీడియా ఉంది. మల్టీమీడియాలో వచ్చి మనకు కెమెరా ఉంది, వీడియో రికార్డర్, ఇమేజ్ వ్యూవర్, ఆడియో ప్లేయర్, FM రేడియో, సౌండ్ రికార్డర్ అనేటివి, ఇటువంటి మై ఫైల్స్, ఇది మెమరీ కార్డ్ వేసి ఇది అయితే పనిచేస్తుంది. అలాగే మెసేజెస్ ఉన్నాయి సెట్టింగ్స్లో. అలాగే ప్రొఫైల్స్, ఆడియో ప్లేయర్ ఉంది, అలాగే FM రేడియో ఉంది, గేమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఒకటైతే FN రేస్ గేమ్ అనేది అయితే ఇచ్చారు. ఇటువంటి గేమ్స్ కూడా మీరు ప్లే చేసుకొని ఆడుకోవచ్చు. అలాగే సర్వీసెస్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఇందులో 2G ఇంటర్నెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చి మీరు జియో సిమ్ వేసుకుంటే కూడదు, ఎందుకంటే ఇది 2G మొబైల్. ఇది కేవలం జియో సిమ్ కాకుండా మీరు ఎయిర్టెల్ కానీ, VI కానీ, BSNL కానీ, ఆ 3 సిమ్స్ కూడా మీరు ఇందులో వేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం. దీంట్లో మెమరీ కార్డ్ వేసి ఈ సౌండ్ ఎలా ఉందో ఇప్పుడైతే మనం ఒకసారి దీన్ని అయితే చెక్ చేద్దాం. మీరు మెమరీ కార్డ్ వేసి ఇంకా పార్ట్లు కానీ, వీడియోస్ కానీ చూడాలంటే ఈ రౌండ్ బటన్లో ఈ డౌన్ బటన్ ఉంటుంది. ఈ కిందన్ బటన్ కిందికి ఇలా ప్రెస్ చేశారంటే మీకు సాంగ్స్ అన్ని ఆటోమేటిక్గా దీంట్లో అయితే వచ్చేస్తాయి. అంటే మీ దీంట్లో మీరు సాంగ్స్ వినాలంటే, లేదా సినిమాలు కానీ
చూడాలంటే ఖచ్చితంగా వీడియోస్ కానీ సినిమాలు ఏమన్నా చూడాలంటే లేకపోతే పాటలు వినాలంటే ఖచ్చితంగా మెమరీ కార్డ్ అయితే వేసుకోవాలి. మెమరీ కార్డ్ వేసుకోకపోతే దీంట్లో సాంగ్స్ వీడియోస్ చూడడానికైతే కుదరదు. కేవలం కాల్స్ అయితే చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ కూడా మీకు చాలా క్లియర్గా ఉంది. ఒకసారి అయితే మనం ఈ సౌండ్ క్వాలిటీ అయితే వినండి. ఫోన్ కూడా చాలా బాగుంది. మనం చేతిలో పట్టుకునే కానీ గ్రిప్ కూడా చాలా అయితే బాగుంది. చాలా కార్బన్ K9 మొబైల్తో పోలిసి ఫోన్ అయితే చాలా చూసేదానికి చాలా బాగా లుక్ అయితే ఉంది. అలాగే ఇప్పుడైతే మనం డ్యూయల్ టార్చ్, ఇది పవర్ఫుల్ డ్యూయల్ LED టార్చ్ అయితే అన్నారు. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేసి ఎటువంటి లైటింగ్ అయితే వస్తుంది అనేది మనం ఇప్పుడైతే చూద్దాం. మనం టార్చ్ చేసుకునేకైతే ఇక్కడైతే స్పెషల్గా ఒక బటన్ అయితే ఇచ్చారు. మనకు టార్చ్ లైట్కు ఎటువంటి బటన్ అయితే ఇస్తారో అలాంటి బటన్ అయితే దీంట్లో అయితే ఇచ్చారు. ఇలా మీరు ఆన్ చేస్తే టార్చ్ లైట్ అయితే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. స్పెషల్ బటన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేసి టార్చ్ ఎలా ఉందో ఇప్పుడైతే మనం చూద్దాం. చూడండి, టార్చ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మామూలు మనకు చిన్న ఒక టార్చ్ లైట్ తీసుకుంటే ఎటువంటి లైటింగ్ అయితే వస్తుందో అటువంటి లైటింగ్ అయితే ఉంది. ఈజీగా మీరు మన కరెంట్ పోయినప్పుడు అయితే ఈజీగా మనము ఒక 2-3 అవర్స్ మన కరెంట్ వెళ్ళినా కూడా ప్రాబ్లం లేకుండా మనం ఇంట్లో అయితే టార్చ్గా అయితే వాడుకోవచ్చు. అలాగే మీరు ఎక్కడన్నా బయటకు వెళ్ళాలన్నా, మనం పొలం పనులకు బయటకు వెళ్ళాలనే వారు కూడా ఈ లైట్ అయితే ఈజీగా మీరు బయటకు వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు. కార్బన్ K9 విక్టరీ మొబైల్ ఇది. ఎవరికైనా బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండాలంటే, మీకు ఎక్కువ రోజులు మీరు బయటకు వెళ్ళినప్పుడు బిజినెస్ కోసం కానీ వ్యాపారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు బ్యాటరీ ఉండాలనుకునే వారికైతే ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. దాదాపు మీకు ఖచ్చితంగా 5-6 రోజులు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలాగే మీకు ఏదన్నా చీకటిలో కూడా డ్యూయల్ టార్చ్ కూడా బాగా పనికొస్తుంది. అలాగే మీరు ఎక్కడన్నా బండిలో కానీ ఏదన్నా ఆటోలో కానీ వెళ్ళేటప్పుడు అయితే మీకు రింగ్ టోన్ సౌండ్ కూడా బాగా ఖచ్చితంగా ఎక్కువ అయితే వినిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇందులో నేను ఇంతకుముందే చెప్పాను, జియో సిమ్ మాత్రం ఇందులో పనిచేయదు. జియో సిమ్ కాకుండా ఎయిర్టెల్, విఐ లేదా బిఎస్ఎన్ఎల్, ఆ 3 సిమ్స్ అయితే ఇందులో వేసి వాడుకోవచ్చు. దీని ధర విషయానికి వస్తే మనకు దీని ధర వచ్చి ఒక ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ మనం బయట షాప్లో అయినా దొరుకుతుంది. లేకపోతే మీరు ఆన్లైన్లో అయినా కొనుక్కోవచ్చు. 1400 నుంచి లేదా 1500 ఆ రేంజ్ మధ్యలో అయితే ఉంటుంది. 1400 కానీ 1500 కానీ మధ్యలో అయితే ఉండొచ్చు. మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో అయితే ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. చాలామంది నా ఫోన్ వీడియోస్ చూసి నాకైతే కాల్స్ అయితే చేస్తున్నారు, ఫోన్స్ మీరు డెలివరీ చేస్తారా అని. నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ మాకు ఆప్షన్ అయితే లేదు. నేను ఇంతవరకు అయితే డెలివరీ కూడా ఎవరికి చేయలేదు. మీకు ఒకవేళ ఈ ఫోన్ కావాలంటే నా ఫోన్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. నాకు మీరు ఒకవేళ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేశారంటే నేను మీకు ట్రై చేస్తాను. డెలివరీ చేసేకైతే నా టైంని బట్టి నేనైతే ట్రై అయితే చేస్తాను. మీకు ఒకవేళ ఆన్లైన్లో దొరకని పక్షంలోనే నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి, నేను మీకు పంపిస్తాను. అలాగే చాలామంది అయితే నా ఫోన్ వీడియోస్ అయితే చాలామంది ల్యాక్స్లో అయితే లక్షల్లో అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఫోను మీకు ఇటువంటి కీప్యాడ్ మొబైల్స్ అన్ని మోడల్స్లో, నోకియా కావచ్చు, హెచ్ఎండి కావచ్చు, శాంసంగ్ కావచ్చు, కార్బన్ కావచ్చు, లావా కావచ్చు, ఇటువంటి ఇక నుంచి అన్ని మోడల్స్లో మీకు ఎటువంటి ఫోన్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ అయితే నేను వీడియోస్ చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఛానల్ అయితే ఖచ్చితంగా, నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.